వెల్కమ్ టు ట్రెండ్సెట్ వీడియోస్. ఈరోజు మన టాపిక్ ప్రేమించడం ఎలా. ఎపిసోడ్ 01 నిజమైన ప్రేమ మరియు ఆకర్షణ మధ్య వ్యత్యాసం ఏంటి? హలో, ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే మనందరి ఎమోషనల్ లైఫ్కు ఎంతో అవసరమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిజమైన ప్రేమ అలాగే కేవలం ఆకర్షణ, ఈ రెండింటి మధ్య ఉన్న అసలైన తేడాను విశ్లేషించే ప్రయత్నమే ఇది. ఒక వ్యక్తి పట్ల కలిగే తీవ్రమైన ఇష్టం ప్రేమ లేక ఆకర్షణ అని గుర్తించడం మొదట్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ వాటి పునాదులు మాత్రం పూర్తిగా వేరు. ఈరోజు ఆ మూలాలను మనం స్పష్టంగా విశ్లేషిద్దాం. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అది ఆకర్షణకు ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ ప్రశ్న ఎప్పుడో ఒకసారి మనందర్నీ వేధించే ఉంటుంది కదా. దీనికి సరైన సమాధానం తెలుసుకోవడం కేవలం మన ఆసక్తి కోసం కాదు, మన మనసుకు క్లారిటీ తెచ్చుకోవడం కోసం ఇది చాలా చాలా ముఖ్యం. సరైన సమాధానం దొరికితేనే మన ప్రయాణం కరెక్ట్ రూట్లో వెళ్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళితే, అట్రాక్షన్ను అంటే కేవలం ఆకర్షణను నిజమైన ప్రేమగా పొరబడటమనేది మనం చూసే అత్యంత సాధారణమైన తప్పు. ఈ ఒక చిన్న పొరపాటు వల్ల భవిష్యత్తులో చాలా తీవ్రమైన మానసిక వేదన అనుభవించాల్సొస్తుంది. అందుకే ముందుగా ఈ కన్ఫ్యూజన్ను మనం క్లియర్ చేసుకోవాలి. ఇది గుండె పగిలే బాధల నుండి మనల్ని మనం రక్షించుకునే ఒక రక్షణ కవచం లాంటిదనుకోండి. సరే, ముందుగా మొదటి విభాగాన్ని చూద్దాం. నిజమైన ప్రేమ, దాని బలమైన పునాది గురించి. నిజమైన ప్రేమంటే కేవలం ఒక మనిషి బయటి రూపం, వాళ్ల దగ్గర ఉన్న డబ్బు లేదా హోదా చూసి ఇష్టపడటం అస్సలు కాదు. అది చాలా పైపైన ఉండే విషయం. ఒక వ్యక్తిని వాళ్ల ఆలోచనలు, వాళ్ల లోపాలు, బలహీనతలు, కలలు, బాధలు ఇలా మొత్తంగా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడమే నిజమైన ప్రేమ. అంటే బయట కనిపించే ముసుగును కాకుండా లోపల ఉన్న నిజమైన వ్యక్తిత్వాన్ని వాళ్ల సంపూర్ణత్వంలో అంగీకరించడమన్నమాట. ఇప్పుడు ఈ లక్షణాలను గమనించండి. ప్రేమలో మొట్టమొదటిది స్వార్థమనేది అస్సలు ఉండదు. పరస్పర గౌరవం, అత్యంత బలమైన నమ్మకం దీనికి పునాదులు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే విడిచిపెట్టాలనే ఆలోచనే రాదు. అంతులేని ఓపిక, సహనం ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా సమయం గడిచే కొద్దీ ఈ బంధం ఒక చెట్టులా మరింత లోతుగా, మరింత బలంగా మారుతూనే ఉంటుంది. ఈ మొత్తాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలంటే, నువ్వు ఎలా ఉన్నా సరే నాకు నువ్వే కావాలి. ఈ ఒక్క మాట చాలు. ఎలాంటి షరతులు లేని పూర్తి అంగీకారమంటే ఏంటో అద్భుతంగా అర్థం చేసుకోవడానికి. ఇక రెండవ విభాగంలోకి వెళదాం. ఆకర్షణ, దాని స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఆకర్షణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎవరిదైనా బయటి రూపం, వాళ్ల స్టైల్ లేదా మాట్లాడే విధానం చూసి మనకు వెంటనే కలిగే ఒక ఇన్స్టంట్ ఇష్టమిది. ఒక మంచి పర్ఫ్యూమ్ వాసనకో, ఒక బ్రాండెడ్ షర్ట్కో అట్రాక్ట్ అవ్వడం లాంటిదే ఇదిను. ఇందులో ఎలాంటి లోతైన ఆలోచన ఉండదు. కేవలం బయట కనిపించే విషయాలకు మన మైండ్ ఇచ్చే ఒక రియాక్షన్ మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ఆకర్షణ అనేది చాలా త్వరగా ఒక మెరుపులా పుడుతుంది, కాని అగ్గిపుల్లలాగే అంతే త్వరగా ఆరిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది పూర్తిగా బయటి కారకాల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి సహజంగానే ఇందులో స్థిరత్వం అనేది ఉండదు. ఎమోషనల్గా చూసుకున్నా సరే దీనిలో ఏమాత్రం లోతు కనిపించదు. ఇవన్నీ మనం ఇంతకుముందు చూసిన ప్రేమ లక్షణాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ చిన్న మాటను గమనించండి. ఈ వ్యక్తి నాకు చాలా నచ్చాడు. ఇక్కడ ఫోకస్ అంతా వాళ్ల రూపం, నవ్వు, ఇలా పైకి కనిపించే ప్రాధాన్యతలు మీదే ఉంటుంది. ఇందులో ఆ మనిషిని వాళ్ల లోపాలతో సహా అంగీకరించే ఫీలింగ్ ఏమీ ఉండదు. కేవలం ఒక సూపర్ఫిషియల్ ఇష్టం మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఈ రెండు భావాల మధ్య ఉన్న ఒక 6 ముఖ్యమైన తేడాలను చాలా స్పష్టంగా విశ్లేషిద్దాం. వాటన్నిటికంటే ముందుగా ఒక ఆశ్చర్యకరమైన, అత్యంత ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూద్దాం. అదేంటంటే, కష్టాలు వచ్చినప్పుడు ప్రవర్తించే తీరు. సమస్యలనే తుఫాను రాగానే ఆకర్షణ ఆవిరైపోతుంది, వెనకడుగు వేస్తోంది. కాని నిజమైన ప్రేమ అలా కాదు. ఆ సమస్యలను కలిసి ఎదుర్కోవడం ద్వారా ఒక వజ్రంలా మరింత దృఢంగా మారుతుంది. కష్టాలే ఈ రెండు భావాలకు అసలైన ఫిల్టర్లాగా పనిచేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంపారిజన్ ఒక్కసారి చూద్దాం. ఇది చాలా క్లియర్ పిక్చర్ ఇస్తుంది. కాలాన్ని తీసుకుంటే ఆకర్షణ త్వరగా వస్తుంది, త్వరగా తగ్గుతుంది. ప్రేమ నెమ్మదిగా మొదలై జీవితాంతం ఉంటుంది.
కారణం చూస్తే ఆకర్షణకు రూపం, స్టైల్ ముఖ్యం, ప్రేమకు వ్యక్తిత్వం, మనసు ముఖ్యం. ఇక ముందే అనుకున్నట్లు సమస్యలు వస్తే ఆకర్షణ మాయమవుతుంది, ప్రేమ మరింత బలపడుతుంది. స్వార్థం విషయానికొస్తే ఆకర్షణ ఎప్పుడూ నాకు నచ్చాలి అని అనుకుంటుంది, అదే ప్రేమ అయితే వాళ్లు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. నమ్మకం అనేది ఆకర్షణలో అనుమానాలతో కూడి ఉంటే ప్రేమకు ఆ నమ్మకమే అసలైన పునాది. చివరగా స్థిరత్వం. ఆకర్షణ ఒక తాత్కాలిక మజిలీ మాత్రమే, ప్రేమ ఒక శాశ్వత గమ్యం. ఇక చివరిదైన 4వ విభాగానికి వచ్చేశాం. అసలు ఒక భావనను ఎలా గుర్తించాలి, ప్రాక్టికల్గా ఎలా టెస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. మనకు ఒకరిపై కలుగుతున్న ఫీలింగ్ నిజమైన ప్రేమ లేక కేవలం ఆకర్షణ? ఇది తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం. ఎవరికి వారు లోతైన పరిశీలన చేసుకోవడం ద్వారా దీనిమీద ఒక స్పష్టత తెచ్చుకోవచ్చు. ఈ లక్షణాలకు మీ సమాధానం నిజాయితీగా అవును అయితే అది ఖచ్చితంగా నిజమైన ప్రేమే. ఆ వ్యక్తి లేకపోతే జీవితమే ఖాళీగా అనిపించడం, వాళ్ల బాధను మన సొంత బాధలాగా ఫీలవ్వడం, వాళ్లలో ఎన్ని లోపాలున్నా సరే వాళ్లను ప్రేమగా స్వీకరించడం, వాళ్లకోసం ఎంతకాలమైనా ఓపికగా ఎదురుచూడగలగడం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ల సంతోషం కోసం మన ఆనందాన్ని త్యాగం చేయగలగడం, ఇవన్నీ ఒక స్వార్థం లేని లోతైన అనుబంధానికి గుర్తులు. ఈ లక్షణాలు కేవలం ఫిజికల్ అట్రాక్షన్లో ఎప్పటికీ ఉండవు. అదే ఈ లక్షణాలు గనక కనిపిస్తే అది కేవలం ఆకర్షణ మాత్రమే. అంటే కేవలం వాళ్ల బయటి రూపమే మనల్ని ఎక్కువగా ఆకట్టుకోవడం, పరిచయమైన కొద్ది రోజులకే వాళ్లపై మనకు ఆసక్తి తగ్గిపోవడం, వాళ్లతో పాటు ఇతరులు కూడా మనకు ఆకర్షణీయంగా కనిపించడం, లేదా ఇద్దరి మధ్య ఒక లోతైన ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. చూడండి, ఇందులో తప్పు లేదు. ఆకర్షణ అనేది మానవ సహజం. కానీ ఈ తాత్కాలిక భావనను జీవితకాల బంధంగా పొరబడి నిర్ణయాలు తీసుకోకూడదు, అంతే. ఏ విశ్లేషణను ముగించే ముందు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన ఒక అద్భుతమైన మాట చెప్పుకుందాం. ఆకర్షణ కళ్లతో మొదలవుతుంది, ప్రేమ మాత్రం హృదయంతో మొదలవుతుంది. ఆకర్షణ మనస్సును ఆకట్టుకుంటుంది, నిజమైన ప్రేమ జీవితాన్నే మార్చేస్తుంది. అవును, కళ్ళు చూసేది ఎప్పటికైనా మారిపోవచ్చు, కాని హృదయస్పందన మాత్రం జీవితాంతం నిలిచిపోతుంది. పైకి కనిపించే ఆకర్షణకు, లోపలుండే నిజమైన ప్రేమకు మధ్యున్న ఈ తేడాను గుర్తించినప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఈ విశ్లేషణ మీకు ఆ క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, మన సంబంధాలలో మనం నిజంగా దేన్ని వెతుకుతున్నాం? కళ్ళు చూసే ఆకర్షణనా లేక హృదయం ఫీలయ్యే ప్రేమనా? మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం ట్రెండ్సెట్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.